హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోతున్నారు. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోద్దు. ఇది రిక్వెస్ట్ అండి. నేనైతే ఎప్పుడూ చెప్పను, అసలు నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పే అలవాటు అయితే లేదండి. ఇష్టమైతే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అని నేనైతే ఎప్పుడు వీడియోలలో చెప్పను. కానీ మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నా వీడియో ఇంకొక 10 మంది చూడటానికి అవకాశం కలుగుతుంది. నాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అందుకని రిక్వెస్ట్తో అడుగుతున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోద్దు. ఇంకా ఈ వీడియో అయితే నిన్నటి బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఉదయాన్నే తెల్లవారుజామునే లేచానండి ఇవాళ. ఎందుకు అంటే దేవుని పటాలన్నీ క్లీన్ చేసుకోవాలి. శనివారం అయితే క్లీన్ చేయలేదు. ఇంకా రేపు అంటే ఇది శుక్రవారం రోజు అప్లోడ్ చేస్తానేమో. శుక్రవారం రోజు మనకి అక్షయ తృతీయ ఉంది కదా, అందుకని పూజా సామాగ్రి అంతా క్లీన్ చేయాలంటే కొంచెం త్వరగా లేస్తేనే పని అవుతుంది. నాకు దాదాపుగా పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసి మళ్ళీ పూజ చేయడానికి దాదాపు 2 గంటలు టైం పడుతుంది. అందుకని త్వరగా లేస్తేనే కనుక ఇలాంటి పనులన్నీ చేసుకోవచ్చు కదా అని త్వరగా లేసి ఇంకా కిచెన్ అంతా రాత్రి అంతే క్లీన్ చేసి పెట్టాను. ఎప్పుడైనా కిచెన్ క్లీన్గానే పెట్టి ఉంచుతాను నైట్. ఇంకా ఎంత క్లీన్ చేసినా కానీ మళ్ళీ ఉదయం ఒక్కసారి తుడుచుకోవాలి. అందుకని స్టవ్ అదంతా క్లీన్ చేసి కిచెన్ వరకు తుడిచి పూజ అయితే చేసుకుందామని అన్నీ రెడీ అవుతున్నాను. ఇంకా మొబైల్ కాదులండి, ట్యాప్లో గోవిందనామాలు పెట్టుకొని వింటూ పనులు అయితే చేసుకుంటున్నాను. నాకు ఎక్కువ గోవిందనామాలు, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఇవైతే ఎక్కువగా వింటుంటాను. ప్రతిరోజు కూడా ఒకసారి పెట్టుకొని అలా ట్యాబ్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వింటూ పనులు అయితే చేసుకుంటాను. ఇంకా అన్నీ కూడా పూజా సామాగ్రి చింతపండు రసంలో నానబెట్టేశానండి. ఇలా చేస్తే చాలా అంటే చాలా త్వరగా తెల్లగా అవుతాయి. మనం ఎక్కువగా శ్రమపడి రుద్దాల్సిన పని ఉండదండి. రాగి ఇత్తడి సామాగ్రి ఇలా చింతపండు రసంలో నానబెట్టేసామంటే ఒక 10 నిమిషాలలో మనకి తెల్లగా అవుతాయండి. ఎక్కువగా రుద్దాల్సిన పని లేదు, శ్రమ పడాల్సిన అవసరం లేదు. నేను రకరకాల ప్రయోగాలు చేసి చివరికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని ఇదే ఫాలో అవుతున్నాను చాలా రోజుల నుంచి. ఇంతకుముందు రకరకాల ప్రయోగాలు చేశాను. దోసపిండితో కడిగాను, ఇంకా నిమ్మకాయ, ఉప్పు ఇలాంటివన్నీ ప్రయోగాలు చేశాను. కానీ ఈ చింతపండు రసంలో నానబెట్టి తర్వాత కొద్దిగా పీతాంబరం వేసి కడిగితే మనకి చాలా రోజులు 20 రోజుల దాకా అసలు తెల్లగా ఉంటుందండి. రాగి చెంబు ఎక్కువ మచ్చలు పడటం, కలర్ మారటం అదైతే జరగటలేదు. మనకి నిమ్మకాయ, ఉప్పు వేసి కడిగామనుకో వెంటనే తెల్లగా అవుతుంది. కానీ ఒక్కరోజు 2 రోజులకి కలర్ అయితే మారిపోతుంది. అదన్నీ గమనించాను. ఇంకా రకరకాల ప్రయోగాలు అయితే చేశాను కానీ ఇదే బెస్ట్ ఆప్షన్ అండి నా వరకైతే. పూజా గది క్లీన్ చేయడానికి కూడా వాటర్లో అయితే కొద్దిగా విమ్ లిక్విడ్ వేస్తానండి. విమ్ లిక్విడ్ వేస్తే మనకి టైల్స్ అనేవి తెల్లగా వస్తాయి. ఇంకా నల్లగా మారాయంటే కొంచెం వాటర్లో వెనిగరు, కొద్దిగా మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా, అవి వేసి మనం టైల్స్ తుడిస్తే కనుక ఇంకా తెల్లగా వస్తాయి. నేనైతే ఎక్కువగా విమ్ లిక్విడే వేస్తాను. విమ్ లిక్విడ్ వేస్తేనే తెల్లగా వస్తాయండి. మసి పట్టడం అలాంటివి జరుగుతుంటాయని కొంతమంది అంటుంటారు. కానీ నా వరకైతే టైల్స్ ఎప్పుడు నల్లగా కావటం అవి అయితే జరగవు. ఎక్కువగా తుడుస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు తుడిచేస్తే మనకి నల్లగా మసి పట్టడం అనేది జరగదు. ఇంకా దేవుని పటాలన్నీ కూడా క్లీన్ చేసి చక్కగా దేవుడి పటాలకి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టాను. రౌండ్గా కూడా పెట్టుకుంటాను. ఇది ఎప్పుడు కూడా చెప్పి నాకు కూడా బోర్ కొడుతుందండి. చాలామంది రెగ్యులర్గా వినే వాళ్ళకు కూడా బోర్ కొట్టొచ్చేమో. చక్కగా పూజా గది క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ విషయాలు చెబుతూ ఉంటాను. దేవుని గదంతా క్లీన్ చేశానండి. ఇప్పుడైతే పూజా సామాగ్రి క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా అక్షయ తృతీయ కంటే ఇంకా నేను ప్రత్యేకంగా అయితే ఎప్పుడు పూజలు అయితే చేయలేదు. కాకపోతే అమ్మవారికి అర్చన చేసుకుంటాను. బంగారం కొంటానంటే ఎప్పుడూ కొనలేదండి. మనం ఏ రోజు బంగారం కొంటామో అదే నాకు అక్షయ తృతీయ అనుకుంటాను. దాదాపుగా నేను ఎప్పుడూ అక్షయ తృతీయకి బంగారం అలాంటిది కొనింది అయితే లేదు. చక్కగా పూజ అయితే చేసుకుంటాను. మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే అర్చన చేసుకుంటాను. శుక్రవారం కూడా కలిసి వస్తుంది కదా, అందుకని అమ్మవారికి ఎప్పుడు కూడా కుంకుమ అర్చన అలా చేసుకుంటాను. లేదంటే పుష్పాలు ఉంటే పుష్పాలతో, లేదు అంటే అవి కూడా లేకుంటే నా దగ్గర చిట్టి గాజులు, గోమతి చక్రాలు ఇలాంటివన్నీ ఉన్నాయి, లక్ష్మీ గవ్వలు, అలాంటి వాటితోటి అమ్మవారికి అర్చన చేసుకుంటాను. అవి కూడా లేదు అంటే అక్షతలు కలిపి వాటితోటి అర్చన చేసుకుంటాను. అందుకని ముందు రోజే శుక్రవారం రోజు వస్తుంది కదా మనకి అక్షయ తృతీయ, ఆ రోజు ఇంకా అన్ని పూజా గదిలో క్లీన్ చేయకూడదు అంటుంటారు కదా, విగ్రహాలు అవి కదిలించకూడదు,
పటాలు కూడా క్లీన్ చేయకూడదు అంటారు. అందుకని గురువారం రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మనం శుక్రవారం రోజు త్వరగా లేసి అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు అనేసి అన్నీ కూడా ఇవాళే కడిగి పెడుతున్నానండి. పూజా సామాగ్రి అంతా కడిగి ఇదిగో తెల్లగా ప్రతిసారి ఈ తెల్లగా కడిగి ఈ పూజ చేసుకుంటేనే నాకు పూజ చేసినట్టు ఉంటుంది. పూజ సామాగ్రి కొంచెం కలర్ మారిందంటే పూజ గది కూడా కలర్ తప్పింది అన్నట్టు ఉంటుంది నాకు. అందుకే ఎప్పటికప్పుడు తెల్లగా అయితే కడిగేస్తుంటాను. అయితే దీపాలు కూడా 4 సెట్లు ఉన్నాయండి. మార్చి చేస్తుంటాను. ఏ రోజు కూడా చేసిన దాంట్లో మళ్ళీ అయితే చేయను. ఎందుకు అంటే మనం తిన్న ప్లేట్లో మళ్ళీ ఎంగిల్ ప్లేట్లో తినం కదా, అలాగా దేవునికి పూజ చేసిన దీపాలలో కూడా అంతే అండి. అందుకని ప్రతిరోజు దీపాలు అయితే మారుస్తూ ఉంటాను. అందుకే 4 సెట్లు పెట్టుకున్నాను. 2 వెండి సెట్లు ఉన్నాయి, ఒక 2 ఇత్తడి ఉన్నాయి. ఇంకో ఇత్తడి కూడా కొంచెం పెద్ద సైజు ఇంకొక రకం అయితే ఉన్నాయి. రెగ్యులర్గా 5 తామరలు ఇవి దీపాలలాగా తామర దీపాలు ఇలాంటివి అయితే ఇలాంటి దీప ప్రమిదలు 2 జతలు ఉన్నాయండి. అలా మార్చి వెలిగిస్తూ ఉంటాను. ఇంకా కామాక్షి దీపాలు కూడా 2 ఉన్నాయి. అయితే 2 ప్రతిరోజు వెలిగించను, ఒకటే వెలిగిస్తాను. ఇంకా ఒకటి కడిగినప్పుడు ఇంకొకటి అలా వెలిగిస్తూ ఉంటాను మార్చి. ఇంకా తెల్లగా ముగ్గు అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే బియ్యం పిండి ముగ్గు అండి. మనం దోశ బాటర్ లాగా బియ్యం పిండిని పట్టుకుంటాం కదా, ఇంటి ముందు కూడా ఈ ముగ్గే వేస్తాను. ఇది మళ్ళీ మనం నీళ్లు పెట్టి తుడిచేంతవరకు అయితే పోదు. ఇంకా పూజ అంతా అయిపోయిందండి, 7 గంటలకల్లా అయిపోయింది. పూజ చేసిన తర్వాత ఇప్పుడు కిచెన్లోకి వచ్చి కొంచెం టీ తాగుదామని రెడీ అవుతున్నాను. టీ తాగకుండా ఇంకా పని చేయాలంటే కొంచెం కష్టమైన పనే. ఇంకా కొంచెమన్నా టీ తాగుతా, కానీ అయితే ఎక్కువగా తాగను నేను, ఒకసారే తాగుతాను. అది కప్పు నిండా కూడా పోసుకొని కొంచెం వెల్తిగానే పోసుకుంటానండి. కొద్దిగా షుగర్ వేసుకుంటాను. షుగర్ కూడా కొంచెం తక్కువగా వేసుకుంటాను. మేము ఎవరి కప్పులో వాళ్ళే వేసుకొని కలిపేసుకుంటాం. మొత్తం టీలో అయితే వేయను చక్కెర. ఎందుకంటే మా మామయ్యకి షుగర్ లెస్, నేనేమో కొద్దిగా లైట్గా షుగర్ వేసుకుంటాను. మా అత్తయ్యకి కొంచెం ఎక్కువగా షుగర్ కావాలి, మా వారికేమో మిడిల్గా అంటారు, సరిపడే అంత చక్కెర కావాలి. అందుకని ఈ సమస్యలంతా ఎందుకని ఎవరికి వాళ్ళకే షుగర్ వేసుకోవచ్చు కదా అని ఇలా కప్పులు అయితే వేసుకొని కలుపుకుంటాము. కొంచెం టీ పోసుకొని ఇంకా ప్రశాంతంగా టీవీ దగ్గర కూర్చొని అయితే తాగుతాను. టీ తాగే 5 నిమిషాలైనా టీవీ చూస్తూ ఆస్వాదిస్తూ అలా అయితే తాగుతాను. టిఫిన్ తిన్నా అంతే అండి. ఇంకా మా వారు పొద్దున్నే టీవీ పెట్టేసి ఇంకా సినిమాలు అయితే మొదలు పెట్టేసినాడు. ఇది అశోక్ సినిమానో ఏమో, నేనైతే జస్ట్ 5 నిమిషాలు చూశాను. ఇంకా ఉదయాన్నే చూడండి, ఇంకా సూర్యకిరణాలు ఇంట్లోకి ఇవ్వలే వస్తున్నాయి. అంటే మాది తూర్పు ఫేస్ ఏం కాదు, ఉత్తర ఫేసు అయినప్పటికీ కొంచెం కిరణాలు అయితే అలా లోపలికి వస్తాయండి వెంటిలేటర్ నుంచి. మా అత్తయ్య ఇంకా రాగి సరి చేయడానికి రాగి సరి చేసి చల్లార్చి మా మామయ్యకి ఒక గ్లాస్ ఇస్తే తప్ప ఇంకా మిగతా పనులు చేసుకోవడానికి ఉండదనమాట. లేదు అంటే అడుగుతూనే ఉంటాడు, రాగి సరి ఇవ్వండి అని. ఇంకా సరి అదే అండి, మేము జావ అంటాం, రాగి జావ అంటాం కదా, రాగి జావ రాగి సరి. ఇంక ఇవాళ అయితే దోశ చేస్తున్నానండి. దోశలకైతే ఆనియన్స్ చట్నీ చేద్దామని కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇవి తాలింపు వేసి కొంచెం మగ్గిన తర్వాత చట్నీ చేద్దామని తాలింపు అయితే వేసాను. కొంచెం మినపప్పు శనగపప్పు ఉంటుంది కదా, అవి ఒక 2 స్పూన్లు ఆయిల్లో వేసాను. ఆనియన్స్ కూడా కొంచెం మిడిల్గా కట్ చేసి కొంచెం మగ్గిన తర్వాత చట్నీ చేసుకుంటే బాగుంటుందని తాలింపులో వేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, పచ్చిగా అయినా చేసుకోవచ్చు అండి. పచ్చివి చేసుకొని మళ్ళీ తాలింపు వేసే కన్నా ఇలా కొంచెం మగ్గించి తర్వాత చేసుకుంటే చట్నీ అనేది కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. ఇది అన్నం లేక కూడా బాగుంటుందండి. అందుకని కొంచెం ఆయిల్లో మగ్గించడానికి వేసాను, కరివేపాకు వేసాను. ఇవైతే ఎండుమిర్చిని కొంచెం సేపు వాటర్లో నానబెట్టేశాను. కొంచెం నానబెట్టేసి వేస్తాను. ఇలా చట్నీలు చేయాలి అంటే కొంచెం కడిగి కొద్దిగా నానబెట్టి వేస్తాను. పచ్చిమిర్చి వేయకుంటే, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చండి, అవైనా బాగానే ఉంటాయి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు అయితే కొద్దిగా వేసానండి. ఎండుమిర్చి వేసిన తర్వాత కూడా నేను మిక్స్ చేయలేదు కదా, ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం మగ్గిన తర్వాత ఆ తర్వాత మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత కొద్దిగా అయితే బెల్లం వేస్తున్నాను. ఇది కొంచెం ఎండుమిర్చి కారంగా ఉంటే మనము కొద్దిగా బెల్లం వేస్తే కనుక మంచి టేస్ట్ వస్తుంది. ఇది అయితే ఆలు అండి, ఇంకా ఆలు కూడా ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను. కొంచెం ఎండుమిర్చి క్రష్ చేసి వేశాను. ఇంకా ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేస్తున్నాండి. ఇవాళ ఇంకా నాకు ఫాస్ట్ అయింది. ఏంటి అంటే ఇవన్నీ చేయాలి, దోశ పోయాలి అంటే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది కదా. మాకు ఏమంటే మా అబ్బాయి హాస్టల్ నుంచి వచ్చాడు, వాడికి ఖచ్చితంగా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దోశ చేయాలి వాడికి.
అందుకని దోశ అయితే వేస్తున్నాను వాడి కోసము. ముందు రోజు ఇడ్లీ చేసి పెట్టాను. ఇంకా ఖచ్చితంగా వాడు వస్తున్నాడంటే దోశ రెడీగా పిండి పెట్టాలి. ఎందుకంటే హాస్టల్లో పిల్లలకి దోశ ఇలాంటివి దొరకటం కష్టం. అది ఇంటి దోశ, బయట దోశ అయితే తింటుంటారులే. మా పిల్లలు ఎప్పుడైనా కానీ ఆనియన్ చట్నీ, ఇలా ఆలు కర్రీ, మామూలుగా పల్లీల చట్నీ, ఈ 3 అయితే దోశలోకి ఉండాలి. మామూలుగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా దోశ చేస్తున్నామంటే ఈ 3, ఆలు కర్రీ లేకపోయినా ఆనియన్ చట్నీ, పల్లీ చట్నీ, ఈ 2 కూడా ఉండాలి. దోశలోకి చేసే ఆలు కర్రీలో అయితే ఏం మసాలాలు వేయనండి. తాలింపులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మాత్రం వేసాను. అవి మగ్గిన తర్వాత ఉడికించిన ఆలు వేసాను. అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కొంచెం అయితే ఇందులో వాటర్ వేస్తే మనకి మంచిగా ఉడుకుతుందండి కూర, అడుగంటకుండా కొద్దిగా వేసాను. సాల్ట్ అయితే కొంచెం ఉడికించేటప్పుడు వేస్తాను. మనం బంగాళదుంపలు ఉడికించేటప్పుడు వేసామనుకో ఆ ముక్కలకి పట్టుకుంటుంది, కూర కూడా టేస్ట్ ఉంటుంది. మనం డైరెక్ట్ అలాగే ఉడికించామనుకో సప్పగా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే కారం వేస్తున్నాను. కొద్దిగా వేసానండి కారం కూడా ఎండుమిర్చి పౌడరు, అసలు పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే ఇది వేయను. పచ్చిమిర్చి ఎక్కువ లేక 2 వేసాను, అందుకని కొద్దిగా వేసాను. ఆ కారం కూడా నేను మిక్స్డ్ సీడ్స్ కారం చేసుకున్నాను కదా, అదైతే కొద్దిగా వేసానండి. పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తే ఈ కారం వేయాల్సిన అవసరమే ఉండదు. ఇంకా మా అత్తయ్య అయితే ఇంకా గిన్నెలు ఉంటే కొన్ని అయితే కడుగుతుందండి. పాలవి అవి ఉంటాయి కదా, అవన్నీ కడుగుతుంది. ఉదయం టీ తాగింటారు అవన్నీ ఉంటాయి కదా, అవి కడిగేస్తుంది. ఇంకా ఆల్రెడీ నేను చట్నీ కొరకు ఆనియన్స్, ఎండుమిర్చి మగ్గబెట్టి ఉంచాను కదా ఆయిల్లో, అవైతే చల్లారిపోయినాయండి. చల్లారిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ వేసుకుంటున్నాను. ఇందులోకి నేనైతే కొద్దిగా చింతపండు వేసానండి. 1 ఇంచ్ అంటారు కదా, 1 ఇంచు చింతపండు వేసాను టేస్ట్ కొరకు. కొద్దిగా బెల్లం వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇంక ఇప్పుడు సరిపడంత సాల్ట్ వేసి మిక్సీ వేస్తున్నాను. మిక్సీ వేసేటప్పుడు కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం బరకగా వేసుకుంటే కనుక చట్నీ అనేది దోశలోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇంక ఇది మళ్ళీ కూడా తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి. నేనైతే ఇంకా మళ్ళీ తాలింపు అయితే పెట్టట్లేదు. ఆల్రెడీ తాలింపు అంటే కొంచెం ఆయిల్ వేసి మగ్గించాను కదా, ఇంకెందుకులనేది తాలింపు వేయట్లేదు. అన్నంలోకి తినాలి, బాగా టేస్ట్ ఉండాలి అంటే మళ్ళీ కూడా కొంచెం తాలింపు వేసుకుంటే, ఇంకా అదే మిక్సీ జార్లో మళ్ళీ అయితే దోశలలోకి చట్నీ అయితే చేస్తున్నానండి. కొన్ని పల్లీలు వేయించి వేశాను, కొన్ని పుట్నాల పప్పులు పచ్చివి వేశాను, కొద్దిగా జీలకర్ర, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి లేనప్పుడు ఇలా ఎండుమిర్చి నీళ్ళలో తడిపి కొంచెం కడిగి వేస్తాను. ఎందుకంటే డస్ట్ అలాంటిది ఉంటుంది కదా, అందుకని కడిగి అయితే వేస్తాను. పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేస్తాను. ఇంక ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో పచ్చిమిర్చి అంటే మనకి పచ్చి నసురాసన అంటారు కదా, అవి వస్తున్నాయి. అందుకని ఎక్కువగా అయితే తెచ్చుకోవట్లేదు. ఇంక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టాను. నేను ఎక్కువగా ఈ సమ్మర్లో ఎక్కువగా పల్లీల చట్నీలో ఎండుమిర్చి వేస్తాను, బాగుంటాయండి. నేను ఎక్కువ ఇలానే చేస్తాను, టేస్ట్ ఉంటుంది బాగానే. ఇంకా ఇదైతే మళ్ళీ తాలింపు అయితే పెట్టుకోవచ్చు, కానీ ఒక్కోసారి తాలింపు పెడతాను చట్నీ, మళ్ళీ ఒక్కొక్కసారి అయితే పెట్టాను. ఇంక ఇవాళ తాలింపు అయితే వేయలేదు. దోశలలో ఎలాగో ఆయిల్ వేస్తామో, అది కాక ఇప్పుడు వేసవి కాలం కదా, ఇంకా నీళ్ళు ఎక్కువగా దప్పికైతే, అందుకని చట్నీలకైతే తాలింపు అయితే వేయలేదు. ఇంకా దోశ బాటర్ అంతా కలిపేస్తున్నాను. మంచిగా మనం ఒకే సైడ్ కలిపామంటే దోశలు కూడా బాగా వస్తాయండి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి ఒకే సైడ్ కలపాలి, ఎప్పుడైనా రివర్స్లో కలపకూడదు, ఒకే సైడ్ పెట్టి అలా కలపాలి. ఇంకా దోశ పిండిలో సరిపడేంత సాల్ట్ అయితే, మామూలు సాల్ట్ మనం తినే సాల్ట్ ఉంటుంది కదా, అది వేసాను. సోలా పొడి, సోడా ఉప్పు, బేకింగ్ సోడా అంటారు కదా, అదైతే వేయనండి దోశ పిండిలలో. ఇంకా కొద్దిగా అయితే చక్కెర అయితే వేసాను, కొంచెం షుగర్ వేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది, కలర్ కూడా వస్తాయి. ఇంకా ఇదిగోండి కూర, ఇంకా చట్నీ, దోశపిండి ఇవన్నీ రెడీ చేశాను. ఇంక ఇప్పుడు దోశలు పోయాలి. దోశలు పోస్తే ఇంకా ఒక్కొక్కరు తింటూ ఉంటారు. ఇంకా దోశలు అయితే వేయాలి. అన్నీ రెడీగా చట్నీలు పెట్టుకున్నాం అనుకో, ఇంకా దోశలు వేస్తే తింటూ ఉంటారు. ఇదైతే పెరుగన్నం అండి. రాత్రి అన్నం మిగిలితే అలా కుండలో మనం పాలు పోసి తోడు పెట్టి కలిపి పెట్టామంటే కనుక ఉదయం తినడానికి అంటే చాలా చాలా బాగుంటుంది అలా తోడు పెడితే అన్నము. నేను పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అన్నం క్యారియర్లలో పాలు పోసి కొద్దిగా తోడు పెట్టేదాన్ని. మధ్యాహ్నం వాళ్ళు లంచ్ తినేటానికి అది పేరుకుంటుంది కదా, టేస్ట్ అయితే బాగుంటుంది. పిల్లలు అలా తినడానికి ఇష్టపడతారు, అందుకని ఎక్కువగా అలా కలిపి పెట్టేదని. ఇప్పుడు కూడా ఎప్పుడైనా నైట్ అన్నం మిగిలిందంటే అలా కలిపి ఉంచుతాను. ఇంకా దోశలు పోయటానికి ఒకటి పోసి మొత్తం రౌండ్గా తిప్పేసి ఇంకో దోశ పోస్తున్నానండి. ఎందుకంటే ఇది క్యాస్ట్ ఐరన్ పెనం కదా, మనం ముందు కడిగి పెట్టం, అప్పటికప్పుడు కడుగుతాము. అందుకని ముందు ఒకటి చిన్న దోశ పోసి మొత్తం
రుద్దేసి మళ్ళీ ఒకసారి కడిగి ఇంకా మళ్ళీ ఉపయోగించుకోవాలి. అందుకని ఒకటి పోసి తీసేసాను. ఇంక ఇప్పుడు దోశలు వేసి దానిపైన కూడా కొంచెం పప్పుల పొడి, పుట్నాల పప్పుల పొడి, ఆల్రెడీ నేను కొంచెం కారం పొడి ఇవన్నీ పట్టి పెట్టాను కదా, ఆల్రెడీ వీడియోలో కూడా చూసింటారు, అవి కొద్దిగా అయితే చల్లుతున్నాను. అయితే ఇలాంటి ఏవైనా పొడిలు చల్లినప్పుడు మనకి నెయ్యి కనుక వేసుకుంటే దోశలు అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నెయ్యి కానీ వెన్న కానీ లేదంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఏమైనా పొడి ఇలా ఎక్కువగా చల్లుకున్నప్పుడు ఇలాంటి పొడులు చల్లితే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇది పుట్నాల పప్పుల పొడి, మిక్స్డ్ సీడ్స్ పొడి, లేదు అంటే నేను ఎల్లిపాయ కారం ఉంటుంది అదైనా పైన చల్లుతూ ఉంటాను. రకరకాల పొడులు వేస్తూ ఉంటాను పైన. ఇంకా ఇవాళ అయితే నెయ్యి ఏమీ వేయలేదు. ఇప్పుడు ఎండల కాలం కదా, నెయ్యి వేస్తే మళ్ళీ ఇంకా నీళ్ళు ఎక్కువగా దప్పికైతే, అందుకని నెయ్యి అయితే వేయలేదు, ఆయిలే వేశాను. వేడి వేడి దోశ, పప్పుల చట్నీ, ఆనియన్ చట్నీ, ఆలు కర్రీ ఈ కాంబినేషన్లో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆనియన్ చట్నీ అయితే ఒక్కొక్కసారి నేను పచ్చియే చేస్తాను. అంటే పచ్చి ఆనియన్స్ని ఎండుమిర్చి పౌడరు, సాల్ట్ వేసి మిక్సీ పట్టి ఆ తర్వాత తాలింపు వేస్తాను. ఒక్కొక్కసారి ఇలా మగ్గించి ముందే ముక్కలు ఆయిల్లో మగ్గించి తర్వాత మిక్సీ పడతాను. ఇలా చేస్తే అన్నంలోకి కూడా బాగుంటుందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అయితే చేస్తుంటాను. ఇంకా అందరికీ దోశలు చేసిన తర్వాత కొంచెం ఎట్లయినా మనకి గ్యాస్ స్టవ్ అనేది ఆయిల్ అయితే పడుతుంది కదా, అదంతా క్లీన్ చేసి అంట్లు కూడా నీట్గా కడిగేసి ఇంకా పెట్టేశాను. పెరుగన్నం అయితే సగం అయిపోయిందండి, ఇంకా సగం ఉంది. నేను కొద్దిగా, మా అత్తయ్య కొంచెం, మా మామయ్య కొంచెం, ముగ్గురం కొంచెం కొంచెం పెట్టుకున్నాము. ఇంకా పిల్లలు అయితే తినలేదు, వాళ్ళు పెరుగన్నం ఉదయాన్నే తినరు కదా. మేమంటే కొంచెం నీళ్ళు ఎక్కువగా తప్పికవుతాయి, కొంచెం పెరుగన్నం తింటే బెటర్ ఎండలు కనేసి కొద్దిగా పెరుగన్నం పెట్టుకున్నాము. ఇంకా మరుసటి రోజు కానీ ఇడ్లీకి నానబెట్టేశాను. ఇవైతే సాయంత్రం అండి, సాయంత్రం ఏవో ఒకటి కొంచెం స్నాక్స్ చేయాలి కదా, అందుకని పల్లీలు, బఠానీలు, అలసందలు, తెల్ల శనగలు ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి నానబెట్టేసాను. ఒక 3 గంటలు 4 గంటలు నానిన తర్వాత కుక్కర్లో అయితే వేస్తున్నాను. సాయంత్రం 5:30 ఆ టైం అయింది. ఇవన్నీ కలిపి చేస్తాను. ఒక్కొక్కసారి విడివిడిగా చేస్తుంటాను, ఎలా ఇష్టమైతే అలా చేస్తుంటాను. నాకు ఇష్టమైనట్టే నానవేస్తుంటాను. ఇవన్నీ మిక్స్డ్గా చేస్తే బాగుంటుంది కదా అని ఇవాళ అయితే ఇలా చేస్తున్నాను. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెడుతున్నాను. ఇంక ఇలాంటివి ఏవి ఉడికించాలన్నా కొంచెం కుక్కర్లోనే వేస్తానండి. నార్మల్గా ఉడికించాలంటే ఎక్కువగా టైం పడుతుంది, గ్యాస్ కూడా ఎక్కువగా వేస్ట్ అవుతుంది కదా, అందుకని ఎక్కువగా కుక్కర్లోనే పెడుతుంటాను. ఇలాంటివి నానబెట్టినవైనా కానీ మనకి నార్మల్గా ఉడికించాలంటే కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది. అలసందలు అనుకో మనకి తక్కువగా టైమే పడుతుంది, మిగతావి ఉడకాలంటే కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది కదా. ఇలా చేసి పెట్టడం పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అండి. పల్లీలు ఒక్కటి ఉడికించి కొంచెం చాట్ మసాలా అవన్నీ వేసి పెట్టినా కానీ పిల్లలైతే బాగా తింటారు. నేను ఎక్కువగా కూడా ఇలా అన్నీ కలిపి ఉడికిస్తూ ఉంటాను. అన్నీ ఉడికిన తర్వాత ఇంకా తాలింపు అయితే వేయలేదండి. వీటికి తాలింపు అయితే అవసరం లేదండి, డైరెక్ట్ కొంచెం ఆనియన్స్, ఇంకా ఏమన్నా కొంచెం కొత్తిమీర, చాట్ మసాలా అలాంటివి వేసుకొని తిన్నా బాగుంటాయి. ఇంకా నేను కొంచెం ఆనియన్స్ వేసి ఇచ్చాను. ఇంకా ఈ వీడియోని కూడా ఇంతటితో అయితే ముగిస్తున్నానండి. బాయ్.